కనకడలాడిస్తూ ఇదిగోనే పొలిటీషియన్ అంతికి వరకు దోచుకోవడం, అడిగి సంపదను కొల్లగొట్టడం ఇతర నైజం. నియోజకవర్గంలో పొలిటీషియన్ గా ఉంటూ ఈయన ప్రజలని 3 చెరువులు నీరు తగ్గిస్తున్న మన ఎమ్మెల్యే పశుపతి గారు వస్తున్నారు. ఎమ్మెల్యే పశుపతి వస్తున్నాడు. కమిషనర్ గారిని కూడా వెంట పెట్టుకొని వచ్చారంటే ఏదో ముఖ్యమైన పని అయి ఉంటుంది. అవును రుద్రమరాజు, చాలా ముఖ్యమైన పని మీద ఇక్కడికి వచ్చాము. చూడండి కమిషనర్ గారు, ఈ రోజు నేను ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాలి. చెప్పండి. ఏమీ లేదు రుద్రమరాజు గారు, ఈ రోజు మీరు కలెక్టర్ గారిని కలవడానికి వెళ్తున్నామంట. అవును, వెళ్తున్నాను. అలా అడుగుతున్నారంటే చూడు రుద్రమరాజు, ఈ పేద రైతులకి ఆ భూస్వాములుగా మారిస్తే నీలాంటి డబ్బున్న జమీందారులు, అలాంటి ధనవంతులను ఎవరో లెక్క చేయరు కనుక ఆ భూమిని పంచడం ఆపే. నోరు ఏమంటారు? అలా చెప్పడానికే నువ్వెవరు? లక్షల ఓట్ల మెజార్టీతో కలిసి ఈ అసెంబ్లీని సైతం గడగడలాడించిన పశుపతి. మర్యాదగా నా మాట విని ఆ భూమిని పంచడం ఆపేయండి. ఏమంటావు? పశుపతి, ఆ భూమి ఏమన్నా మీ తాత ముత్తాతలది కాదు, ప్రభుత్వం వారే పారంపోతో భూమి కాదు. తరతరాలుగా మా గద్వాల సంస్థానానికి చెందిన 50 ఎకరాల భూమి పంచొద్దని చెప్పటానికి నీ రాజకీయానికి లేదు, కాదు అని చెప్పటానికి నే చట్టానికి లేదు. ఇక మీరు వెళ్ళదే. చూడు రుద్రమరాజు, నువ్వు వెళ్ళమనగానే వెళ్ళటానికి నేను పాలు తాగే పసివాడిని కాదు. ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్న, గద్వాల ప్రజలు ఎన్నుకున్న నియోజకవర్గ ఎమ్మెల్యేని ఒక్క మాటలు చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రజల్ని గడగడలాడించి 3 చెరువులు నీళ్లు కాపించి విగ్రహారాలు మానిపించిన పశుపతిని. పండుగ గిట్టుబాటు ధర లేకుండా చేసి అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్య చేసుకునేలా చేసింది మేమే. చూడు, ఈ గద్వాల ప్రజల ప్రాణాల జోలికి వస్తే రాజు మోత్రశీలంగా మారే ఏ గుండెలు చీల్చి ఈ రక్త మాంసాలని కాపులకు గద్దలకి మనహారంగా ఎందుకు మీరెందుకు వచ్చారు? ఏమిటి ఆ పిచ్చి ప్రశ్న? ఆ దుర్గమాలయం చుట్టూ ఆ 10 ఎకరాల భూమిని పంచడానికి వీళ్ళగానే చెప్పడానికి అది నీ తరం కాదని చెప్పాను కదా. ఇప్పుడు చెప్తా విను. ఏంటో నువ్వు చెప్పేది నేను వినేది. ఈ రుద్రమరాజు ఏం చేయాలనుకుంటాడు అదే చేస్తాడు. ఈ రుద్రమరాజు జోలికి వస్తే ఏంటంటూ మేక రుచి చూపించవలసి ఉంటుంది. కమిషనర్, నేనొక మాట చెప్తాను విను. ఈ గద్వాల సంస్థానానికి చెందిన 50 ఎకరాల భూమి మాదే. దాన్ని నా ఇష్టం వచ్చినట్టు పంచుకుంటాను. మీరు నోరు
మూసుకొని వెళ్ళండి. 60 ఎకరాల భూమి మీదే. కారణం ఆ దుర్గమ్మాల చుట్టూ 10 ఎకరాల భూమి వదిలేస్తే మిగతా 990 ఎకరాల భూమిని మీ ఇష్టం వచ్చిన పంచుకోండి. కాదనం ఏంట్రా 10 ఎకరాల భూమి మీకు వదలాలా? ఎందుకు వదలాలరా? ఈ రుద్రమహారాజు ఇలాంటి బెదిరింపులకు భయపడడు. కాదు లేదు అని బెదిరించాల్సి చూస్తే అసెంబ్లీ మెట్లెక్కడానికి వీడికి కాళ్ళుండు, నాది పట్టుకోవడానికి నీకు చేతులుండు. వెళ్ళండి. రుద్రమరాజు, నేను అడుగు పెట్టిన చోట నాకు తక్కాల్సిందే. ఎక్కించుకొని తీరుతాను. నువ్వు కాదు కూదలో సింహంలో కనిపిస్తా. నీ కుటుంబంతో సహా ఈ అనంత జీవంలో కలిపేస్తాను. పాశోపతే, ఈ ప్రజల రక్త మాంసాలలో నీకు తినే ఎన్నెళ్ళవురా నువ్వు? ఏడుగులాగా ధింకారం చేస్తే ఈ రుద్రమరాజు సింహమై పంజా విప్పే ఎన్నో మట్టి కరిపిస్తారా? నువ్వు రుద్రమరాజు, నువ్వు మా మాట లెక్క చేయని మాకు బాగా తెలుసు. నిన్ను అంతా చేసే పని ఆ బైరానికి అప్పచెప్పాము. ఎవరు వాడు? అడుగున్నాడు. ఏనుగు దండాలు, పులి చర్మాలు, ఎర్ర చందనం, గంజాయి అమ్ముకునే ఒక కన్నింగ్ లుచ్చా నా కొడుకు పేరు చెప్తే నేను భయపడతాను అనుకున్నానా? రుద్రమరాజు అని పిలవరా? రాజకీయ నాయకులకి, గుండా నా కొడుకులకి, రౌడీ నా కొడుకులకి వాళ్ళతో చేతులు కలిపి వాళ్ళు ఇసిరే ఎంగిలి మెతులకు ఆశపడే పోలీస్ డిపార్ట్మెంట్ పరువు యూనిఫామ్ ఇవ్వలేకుండా చేస్తున్నావు కదా లుచ్చా నా కొడక. రుద్రమరాజు, కోరి కయ్యానికి కాలు దుమ్ముతున్నా ప్రాణాలు పోతాయి. మర్యాదగా మా మాట విని ఆ 10 ఎకరాల భూమి మాకు అప్పచెప్పు. లేదంటే ఏం చేస్తారా మీరు? ఏమి చేయలేరు. అదే నేను తలుచుకుంటే మిమ్మల్ని కత్తికొక కండగా నరికే ఈ గద్వాల సంస్థానంలోనే పంచభూతాలకు ఆహారంగా వేయగలరా? వెళ్ళండి, వెళ్ళి ఆ కన్నీ నృత్యా నా కొడుకు అడిగి విధంగా చెప్పండి. మా గద్వాల సంస్థానము భూమి జోలికి వస్తే అడవిలోనే జీవాలకు ఆహారంగా మారతాడని నోరు మూసుకొని వెళ్ళండి. రుద్రమరాజు, మళ్ళీ వస్తా. ఈ పశుపతి పలుకుబడేందో చూపించిస్తా. వెళ్ళండి.